సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మనము ఇప్పుడు కొత్తగా ఒక యాసెట్ క్లాస్ సెబీ అనౌన్స్ చేసింది ఒక 5-6 నెలల క్రితం. అదే ఎస్ఐఎఫ్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది వచ్చేసి మ్యూచువల్ ఫండ్ కంపెనీసే ఈ ఎస్ఐఎఫ్స్ని కూడా రన్ చేస్తాయి. ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగానే పూల్డ్ ఇన్వెస్ట్మెంట్, అందరి డబ్బుల్ని ఒక చోట పోగు చేసి అక్కడి నుంచి ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా మనం చూసుకుంటే ఎస్ఐఎఫ్లు కూడా మినిమం ఒక ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీలో ఏఎంసీలో 10 లక్షలు అనేది మినిమం ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో లాస్ట్ వీక్ ఫస్ట్ ఎస్ఐఎఫ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఒక మల్టీ క్యాప్ ఈక్విటీ స్ట్రాటజీతో ఫస్ట్ది ఎన్ఎఫ్ఓ లాంచ్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి వాళ్ళ తరపున ఇంకొక వాళ్ళ ఓన్ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఎస్ఐఎఫ్ అనేది రేపటి నుండి. సో ఇది ఫస్ట్ హైబ్రిడ్ ఫండ్ అనొచ్చు ఎస్ఐఎఫ్లో. ఈ న్యూ క్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇన్వెస్టర్స్ నుంచి హ్యూజ్ యాంటిసిపేషన్. ఎందుకంటే ఒక 4-5 నెలల నుంచి మాట్లాడుతున్నాం ఎస్ఐఎఫ్ అని. ఇది పిఎంఎస్ వాళ్ళు ఎవరైతే 50 లక్షలు మినిమం ఇన్వెస్ట్ చేయాలంటామో అలా కాకుండా ఓన్లీ 10 లక్షల ఇన్వెస్ట్మెంట్తో ఒక ఎస్ఐఎఫ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అందుకే చాలామంది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కానీ కొత్త వాళ్ళు పిఎంఎస్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, 50 లక్షలు ఒక చోట పెట్టి వదిలేయలేని వాళ్ళు, ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, బట్ అంత వొలటిలిటీ కానీ కొంచెం ఇప్పుడు కేపబిలిటీ వచ్చింది, రిస్క్ టేకింగ్ కేపబిలిటీ వచ్చింది, ఇంకా కొంచెం మచ్ హయ్యర్ రిస్క్ తీసుకొని అడ్వాన్స్ స్ట్రాటజీస్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా నేను అఫోర్డ్ చేయగలుగుతున్నానే వాళ్ళకి ఈ ఎస్ఐఎఫ్లు అనేది మంచి కొత్త సాధనం అనమాట. ఇందులో కూడా ఈ ఎస్బీఐ ఏదైతే ఉందో మల్టీ యాసెట్ అండ్ ఇది కొంచెం కన్జర్వేటివ్ వాళ్ళకి. ఇది ఎక్కడ ఫిట్ అవుతుంది అనుకుంటే మాత్రం డెట్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా అటు ఈక్విటీ హైబ్రిడ్స్ మధ్యలో ఫిట్ అవుతుంది. ఎందుకంటే ఒకటి ఇక్కడ కాలర్ బేస్డ్ హైబ్రిడ్ ఫండ్, ఇది ఈక్విటీ, డెట్స్, డెరివేటివ్స్ మూడిట్లను ఇన్వెస్ట్ చేసేది. అండ్ ఈవెన్ ఇప్పుడు కొత్తగా 5-10% వరకు రీట్స్లో, ఇన్విట్స్లో కూడా దీనికి ఇన్వెస్ట్ చేయడానికి పర్మిషన్ ఉంది. సో ఈ కాలర్ స్ట్రాటజీ ఏంటంటే ఆప్షన్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఏదైతే రిస్క్ని తక్కువ చేసుకొని వొలటిలిటీని తక్కువ చేస్తుంది. మార్కెట్స్ డ్రాడౌన్ అయినప్పుడు కూడా ఈ ఫండ్ అంత ఎక్కువగా పడిపోదు, బికాస్ ఆప్షన్స్ను వాడుకొని వొలటిలిటీ తక్కువ చేసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం స్మూతర్ రిటర్న్స్ వస్తాయి. ఇది ఎందుకంటే ఈక్విటీ అండ్ హైబ్రిడ్ రెండు డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో ఏంటంటే సెబీ ఫండ్ కేటగిరీ ఏదైతే ఉందో ఎస్ఐఎఫ్ కేటగిరీకి అటు బాండ్స్లోను, డెరివేటివ్స్లోను, స్టాక్స్లోనూ ఇస్తూ ఉంది. అండ్ గ్రోత్ కోసం ఇక్కడ 75% వరకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఎ రేంజ్. ఈ రేంజ్ వల్ల ఏంటంటే ఈక్విటీ గ్రోత్కు తగ్గట్టు ఇక్కడ కూడా గ్రోత్ వస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ట్యాక్సేషన్ అడ్వాంటేజ్ మాత్రం మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాగానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ బియాండ్ 1 ఇయర్ అయితేనే 12.5% ట్యాక్స్ ఉంటుంది. బిలో దట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఇంకోటి కూడా ఏంటంటే రెగ్యులేటరీ చేంజెస్, కొత్త ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్. మామూలుగా ఇవన్నీ ఏఏఎఫ్లో ఉన్న స్ట్రాటజీస్ ఇప్పుడు ఎస్ఐఎఫ్లో 10 లక్షల ఇన్వెస్ట్మెంట్కే వస్తూ ఉన్నాయి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది చూసుకుంటే ఫండ్ మేనేజర్ స్టాక్స్ని తీసుకుంటారు, దెన్ పుట్ అండ్ కాల్ ఆప్షన్స్ను వాడుకొని లాకిన్ చేస్తారు. ఏది ఒక రేంజ్ ఆఫ్ రిటర్న్స్, అంటే అన్లిమిటెడ్ రిటర్న్స్ కోసము మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది అంటే ఎక్స్పోజర్, అంటే నేక్డ్ ఎక్స్పోజర్ అంటాము ఆప్షన్స్లో. నేక్డ్ ఎక్స్పోజర్ లేకుండా ఒక రేంజ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇట్స్ మచ్ మోర్ స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి ఈ హైబ్రిడ్ స్ట్రాటజీలో. సో మార్కెట్స్ ఫెయిల్ అయినా సరే ఈ డెరివేటివ్స్, పుట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కుషన్ చేస్తాయి పడిపోకుండా ఉండడానికి. మార్కెట్స్ రైజ్ అయినప్పుడు గెయిన్స్ కూడా క్యాప్ చేస్తుంది. ఇది అన్లిమిటెడ్ గెయిన్స్ ఉండదు. మార్కెట్ ఒక 30%, 20% ఉన్న ఇది ఆల్రెడీ వీళ్ళు డెరివేటివ్స్ వాడారు కాబట్టి దిస్ ఈజ్ ఫర్ మోర్ స్టేబుల్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి ఎస్ఐఎఫ్ అనమాట. సో ఎట్ ద సేమ్ టైం కొంచెం హై రిస్క్ కావాలి, బట్ ఎట్ ద సేమ్ టైం నేను అన్లిమిటెడ్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు, కొంచెం స్టేబుల్గా ఉండాలంటే ఈ హైబ్రిడ్ ఎస్ఐఎఫ్ ఈజ్ ఫర్ యూ. ఇక్కడ చూసుకుంటే ఇన్వెస్టర్స్ ఎవరికైతే కొంచెం లోయర్ వొలటిలిటీ కావాలి, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా కనపడకూడదు నా పోర్ట్ఫోలియోలో అంటే ఇది బెస్ట్. అండ్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కైనా చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకే మల్టీ క్యాప్ కానీ స్మాల్ మిడ్ క్యాప్ చెప్తాం, బట్ ఇట్లాంటి హైబ్రిడ్ ఎస్ఐఎఫ్ 10 లక్షలు మీ దగ్గర ఉంటే ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్కైనా ఇది పర్వాలేదు. అట్లాగే ఎవరైతే రిటైరీస్ ఉంటారో వాళ్ళు తక్కువ రిస్క్ తీసుకుంటారో వాళ్ళకు కూడా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు దీన్ని. సో డెట్ ప్లస్ అంటే మీకు ఆల్రెడీ ఎఫ్డి ఉంది, ఎఫ్డి కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావాలంటే దిస్ ఈజ్ ఐడియల్.
ఎవరికి ఐడియల్ కాదు అంటే మాత్రం అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫండ్ సూటబుల్ కాదు. ఇది ఈ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్ అనేది సూటబుల్ కాదు. అండ్ ఎవరైతే కాంప్లెక్సిటీ క్యాపిటల్ రిటర్న్స్ నచ్చదో వాళ్ళకు కూడా ఈ ఫండ్ సూటబుల్ కాదు. సో ఎక్కడ ఫిట్ అవుతుంది మీ పోర్ట్ఫోలియోలో? మరి మిడిల్ గ్రౌండ్. సో కొంచెం పోర్ట్ఫోలియో ఎప్పుడు స్టేబుల్గా ఉండాలనుకుంటా అట్లాంటి దానికి ఈ ఇన్వెస్ట్మెంట్ని చూస్ చేసుకోవచ్చు. అట్లాగే యూజువలీ ఇది బుల్ మార్కెట్ని కొంచెం ల్యాగ్ చేస్తూ ఉంటుంది పర్ఫార్మెన్స్లో, బట్ ప్రొటెక్ట్స్ బేర్ మార్కెట్లో మాత్రం నీది పోర్ట్ఫోలియో పడకుండా కాపాడే ఫండ్ ఇది. సో అందుకే పోర్ట్ఫోలియోలో 10-15% వరకు ఈ ఫండ్ని కావాలంటే పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువగా ఎక్స్ట్రీమ్ పడిపోకుండా బేర్ ఫేసెస్లో మార్కెట్ పడిపోయినప్పుడు ఇది ఎక్కువగా పడిపోదు. సో కంపేర్ టు డెట్ ఫండ్స్ కంపల్సరీ స్లైట్లీ హయ్యర్ రిస్క్, రిటర్న్స్ బెటర్గా ఉంటాయి. కంపేర్ టు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఆ స్టాండర్డ్ హైబ్రిడ్ ఫండ్స్ కన్నా మాత్రం కొంచెం కాలర్ స్ట్రాటజీ వాడడం వల్ల అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు కూడా లిమిట్ అవుతాయి. సో స్మూతర్ రిటర్న్స్ వస్తాయి, అంటే వెరీ వోలటైల్గా అప్స్ అండ్ డౌన్స్ ఉండవు ఇక్కడ. దెన్ ట్యాక్స్ ఎఫిషియెంట్ మెథడ్ ఈక్విటీ ట్యాక్సేషనే అండ్ సెబీ రెగ్యులేటెడ్ ఫ్రేమ్వర్కే. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇవి ఎస్బీఐ ఒక కొత్త హైబ్రిడ్ మ్యాగ్నమ్ లాంగ్ షార్ట్ ఫండ్. ఇది ఇన్నోవేటివ్, రిస్క్ మేనేజ్డ్ మంచి ఫండ్. అండ్ ఎవరికైనా సరే కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. రేపటి నుంచి ఓపెన్ అవుతుంది ఎన్ఎఫ్ఓ. సో 10 లక్షలు మినిమం, 10 లక్షలతో చేసుకొని దానిపైన కావాలంటే అందులో ఎస్ఐపి కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్లో కొత్తగా ఏదైనా ఎస్బీఐ స్ట్రాటజీ వస్తే, ఎస్ఐఎఫ్ స్ట్రాటజీస్ ఫ్యూచర్ ఏ వచ్చినా ఈ అమౌంట్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిట్ లోడ్ కూడా తీసుకుంటే ఫస్ట్ 15 days మాత్రమే 0.5% ఉంది. ఫస్ట్ 1 monthలో 15 days తర్వాత 0.25% ఉంది. బియాండ్ 1 month ఎటువంటి ఎగ్జిట్ లోడ్ లేకుండా వస్తుంది. సో మనకు నచ్చకపోయినా సరే ఆఫ్టర్ 1 or 2 months చేంజ్ చేసుకునే అవకాశం ఈ ఫండ్ ద్వారా ఉంది. సో ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే మాత్రం మీ ఫండ్ అడ్వైజర్ ఆర్ ఎస్ఐఎఫ్, ఎస్పెషల్లీ ఎస్ఐఎఫ్కి సపరేట్ ఏఆర్ఎన్ కావాలి, సపరేట్ డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్ కావాలి, అలాంటి ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నాకు ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఎస్ఐఎఫ్ కొత్త యాసెట్, తొందరపడి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాత్రం ఉన్న డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేయకండి. తెలుసుకోండి, ఒక ఫండ్ అడ్వైజర్తో మాట్లాడండి, తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.